హలో లైట్ అందరి సపోర్ట్ తెలుగుదేశం పార్టీ. కాబోయే మినిస్టర్ నారాయణ సార్ గారు, త్వరలో కాబోయే మినిస్టర్ నారాయణ సార్ గారు. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ లాలీ శ్రీరణ నాయకత్వం, లాలీ శ్రీరణ. యాభై మూడవ డివిజన్లో 1వ బూత్ 2వ బూత్లో ఈరోజు భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో ఈరోజు ఇంటింటికి పోవటం, ఆ భవిష్యత్ గ్యారంటీ వివరాలని వివరించడం జరుగుతుంది. అయితే ఎక్కడికి పోయినా అనూహ్యమైన స్పందన ఉంది. వీళ్ళందరూ ఎక్కువగా బిలో మిడిల్ క్లాస్, ఎక్కువ మంది చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు. అయితే వాళ్ళ యొక్క స్పందన కూడా అనూహ్యంగా ఉంది. అంటే వాళ్ళ కాలనీకి ఏం చేసామనేది కాకుండా నెల్లూరులో సిటీలో ఏం చేసామనేది వాళ్ళు చెప్తున్నారు. అంటే ఈరోజు ప్రజలకి టీవీల వల్ల అంత నాలెడ్జ్ వచ్చింది. ఈ కాలనీలో ఎన్నో చేసాం, ఈ కాలనీలో చేసినవి కాకుండా వాళ్ళు నెల్లూరు సిటీలో చేసిన అనేక ప్రాజెక్టులు, నిరుపేదలకు పెట్టిన అన్నా క్యాంటీన్లు కావచ్చు, లేదా అండర్ గ్రౌండ్ సివరేజ్, దోమలు లేని టౌన్ చేయాలంటే అండర్ గ్రౌండ్ సివరేజ్ చేసింది చెప్తున్నారు. డ్రింకింగ్ వాటర్, సమ్మర్లో డ్రింకింగ్ వాటర్ ఎర్రగా రావటం నీళ్లు, దానివల్ల అనేక జబ్బులు రావటం, ఇవన్నీ పోవటానికి సంగం బ్యారేజ్ నుంచి 37 కిలోమీటర్ల నుంచి ఒక లైన్ వేసి సంగం బ్యారేజ్లో నీళ్లు పంప్ చేసి, సంగం బ్యారేజ్ ఎందుకంటే 365 రోజులు పరిశుభ్రమైన నీళ్లు ఉంటాయి అక్కడ. అంతేకాని పక్కనే ఉండే కొండ మీదకి ఆ నీళ్ళని పంప్ చేస్తున్నాం. కొండ మీద ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టాం. ఆ కొండ మీద ట్రీట్మెంట్ ప్లాంట్లో ఆ నీటిని శుద్ధి చేసి క్లీన్ వాటర్ యాక్చువల్గా అక్కడ కానీ రిలీజ్ చేస్తే డైరెక్ట్గా మన ఇళ్ళకి వస్తాయి, ఇళ్లలో ఉండే ట్యాపులకు వస్తాయి. అలాంటి సిస్టమ్ తీసుకొచ్చాం. ఇవన్నీ వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళందరూ పేదలు నిరుపేదలైనా ఈరోజు ఉన్న టీవీ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, దాని ద్వారా వాళ్ళు చెప్తున్నారు. ఏసీ బెడ్ షెల్టర్స్, అసలు ఏసీ బెడ్ షెల్టర్స్ ఎక్కడ పెట్టారు చెప్పండి? పెద్ద పెద్ద సిటీలు ఎక్కడ 1-2 దగ్గర ఉంటాయి. అట్లాంటిది ఈరోజు నెల్లూరులో చక్కగా పెట్టాం, కానీ దాన్ని మూసేశారు. నిజంగా అసలు అవి చూస్తుంటే బాధే వస్తుంది. చక్కగా అమెరికా, చైనా, జపాన్లో ఎలా అయితే ఉంటాయో అలాంటివి పెట్టాం. ఆ దేశాల్లో సమస్య ఏంటంటే వాళ్ళకి చలి ఎక్కువైతే ఏసీ బస్ షెల్టర్స్ బదులు హీటర్స్ ఉంటాయి. వర్షాకాలం హీటర్స్ ఉంటాయి, ఎండాకాలం ఏసీలు ఉంటాయి. అవన్నీ చూసా నేను, అవన్నీ స్టడీ చేశా. మన నెల్లూరుకి హీటర్లు అవసరంలే, కేవలం ఏసీ బస్ షెల్టర్స్ ఉంటే ఎండాకాలం అక్కడ ఉండేవాళ్ళకి బస్సుల కోసం వెయిట్ చేసేవాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా ఉంటారని ఏడు పెట్టించా. కానీ మూసేశారు. నిజంగా దారుణం. అన్నా క్యాంటీన్స్ ఏం చేసినాయండి? రోజుకు 2,25,000 మంది ఈ రాష్ట్రంలో భోంచేస్తున్నారు అన్నా క్యాంటీన్లో. 2,25,000 మంది. అట్లాంటిది మూసేశారు. 3 పూట్ల భోంచేస్తున్నారు. ఇలా మేము చేసిన కార్యక్రమాలని ఈరోజు ప్రజలు అందరూ మాకు చెప్తున్నారంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంది. నిజంగా నేనైతే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఎక్కడికి పోయినా మీరు చేసిన డెవలప్మెంట్ ఇది సార్, మేము మీకు ఇస్తారు ఒకటేస్తాం, తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, మాకు చేయండి. మళ్ళీ వాళ్ళు అడుగుతున్నారు, మాకు మిగిలిపోయిండాయి 1-2 చిన్నవి మిగిలిపోయిండాయి, ఇవి కంప్లీట్ చేయండి. నెల్లూరులో పెద్ద పెద్ద రోడ్లు ఎండ్ టు ఎండ్ అని వేశారు. ఎండ్ టు ఎండ్ అది కూడా పెద్ద పెద్ద కంపెనీల దగ్గర వేయించాను. ఎల్ఎన్టీ, షాపుంజీ, మెగా, ఎన్సీసీ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీల దగ్గర క్వాలిటీ రోడ్లు వేయించాను. వాళ్ళు ఏమన్నారు, చిన్నవి సార్, 4 అడుగులు 3 అడుగులు ఆ సందుల్లో గొంతులు అక్కడక్కడ మిగిలిపోయిండాయి, అవి కంప్లీట్ చేయమంటున్నారు. అవన్నీ చాలా చిన్న వర్క్, పెద్ద వర్క్ కాదు. అదేవిధంగా డ్రైన్స్ కూడా పెద్దవి కట్టాం.
అక్కడక్కడ చిన్న చిన్నవి మిగిలిపోయిండే, చిన్న చిన్నవి. పెద్ద పెద్ద నేను 40 డివిజన్లో పోతే మెజారిటీ ఆ డ్రైన్ అడిగారు. ఒకరోజు 42కి పోతే ఇళ్ల మధ్య పోతున్న చిన్న డ్రైన్, దీన్ని రివిట్మెంట్ కట్టించండి సార్, వీలైతే పైన స్లాబ్ వేయించండి, మాకు దోమలు తగ్గుతాయని. ఇప్పుడు చూడండి, మీ ఎదురుగానే దోమలు తిరుగుతూ ఉన్నాయి. దోమలు లేని సిటీ కావాలంటే అండర్ గ్రౌండ్ సివరేజ్ రావాలి. ఒక్కటే మార్గం. ప్రపంచంలో దోమలు లేని నగరాలు ఎక్కడున్నాయంటే ఎక్కడైతే అండర్ గ్రౌండ్ సివరేజ్ ఉందో అక్కడే. అండర్ గ్రౌండ్ సివరేజ్ అంటే మన ఇళ్లలో బాత్రూంలో కానీ, టాయిలెట్స్లో కానీ, వంటగదిలో కానీ ఉండే నీళ్ళన్నీ డైరెక్ట్గా పైపుల ద్వారా అండర్ గ్రౌండ్లో ఉండే పైపులకి వెళ్ళిపోయి అది ఎక్కడో బయటికి పోయి అక్కడ ట్రీట్మెంట్ చేసి వదులుతారు. అక్కడ కూడా ట్రీట్మెంట్ చేసి వదులుతారు. అప్పుడు దోమలు లేని నగరం వస్తుంది. 550 కోట్లతో ఆ ప్రాజెక్ట్ తెచ్చాం. ఆల్మోస్ట్ 85 to 90% అయింది. 10% కనెక్షన్లు ఇవ్వటం ఉంది, అది ఆపేశారు. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఫస్ట్ చేయబోయేది ఆ యొక్క అండర్ గ్రౌండ్ సివరేజీ, ఆ డ్రింకింగ్ వాటర్ ఖచ్చితంగా చేస్తాం. మిగతా పనులన్నీ కూడా కంప్లీట్ చేస్తామని మీకు అందరికీ తెలియజేస్తాం. థ్యాంక్ యూ.